మాంగళ్య ధారణ అనేది చాలా పవిత్రమైనది. అవును. సో మన హిందూ ధర్మంలో చూసుకున్నట్లయితే మాత్రానికి ఆడదానికి మంగళసూత్రం అనేది అది చాలా పవిత్రత. అవును. ఆ పవిత్రతది మనం చెప్పలేము. అవును. కాకపోతే ఏంటి అంటే చాలా మంది మంగళసూత్రాలలోని దేవుని ఫోటోలు వేయించుకుంటారు. కొంతమంది భక్తితో వేయించుకుంటారు, కొంతమంది మంచిది అని చెప్పి వేయించుకుంటారు. ఇట్లా ఎవరి అపోహాలు అంటే ఎవరి నమ్మకాలు వాళ్ళకు ఉంటాయి కాబట్టి అసలైతే మంగళసూత్రం ఏ విధంగా ఉండాలి, అది కూడా ఎంత సైజులో ఉండాలి అనేసి అని అంటారు. అసలు వరుడు వధువు మెళ్ళో సూత్రం కట్టేటప్పుడే, ఓ వధువు ఈ సూత్రం సాక్షిగా నిన్ను ఇంత పవిత్రతో నేను వివాహం చేసుకుంటున్నాను, నేను జీవితకాలం నేను చక్కగా నీకు తోడు నీడగా ఉంటాను అన్న మంత్రాలు చెప్తూ ఈ సూత్రధారణ చేయటం అనేది జరుగుతుంది. అనాదిగా పూర్వకాలంలో మనకి వస్త్రాలు నేతలు ఇవన్నీ లేని టైంలో కొన్ని వేల సంవత్సరాల నాడు ఏం జరిగిందంటే, ఆడదానికి రక్ష ఈ ఎదురు రొమ్ముల్లో రక్ష అనేది ఏర్పడటానికి గాను అంత పెద్ద సైజులో సూత్రధారణ చేయించేవాళ్ళు. పెద్ద సైజులో మనకి ఈ రొమ్ము సైజులో చేయించేవాళ్ళు. దానికి గ్యాప్గా కూడా నానేసేవారు. అప్పుడు మనకి ఇది ఒక రక్షణ కవచంగా ఉండేది. అటువంటి రక్షణ నీకు ఇస్తాను అనని దీన్ని కట్టడం అనేది జరిగింది. క్రమేపీ మన నాగరికత ప్రపంచంలోకి మనం వచ్చినప్పుడు అవి తగ్గి 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 చిన్న సూత్రాలుగా ఏర్పడటం అనేది జరిగింది. ఆ సూత్రాలు కూడా ఎప్పుడైనా ఈ గుండెల మించి ఈ వక్షస్థలం మించి కిందకి దిగదార రాదు. ఇక్కడే చక్కగా ఇట్ట కొట్టుకుంటూ ఉండాలి. అప్పుడు ఈ శబ్దానికి ఈ గుండె లయబద్ధం అయ్యి నీకు ఎప్పుడు గుర్తు చేస్తుంది, సఖీ నీకు వివాహం అయింది, నువ్వు ధర్మంగా ఉండాలి, ధర్మాచరణలో ఉండాలి అని ఇది తెలియజేస్తూ ఉంటుంది. అమ్మ చాలా మంది అంటారు, మీరు చెప్పారు కదా తాళి పొట్టు అనేది మనకి రొమ్ముకి ఇక్కడ మధ్యలో ఉండాలి, కిందికి దిగరాదు అని చెప్పారు. చాలా మంది ఇక్కడ మధ్యలో ఉంటే అది భారం అవుతుంది, కిందికి ఉంటేనే బాగుంటుంది. అదే కదా నేను చెప్పింది, నీకు ధర్మాలు ఉన్నాయి, నువ్వు భారం అనుకోకూడదు, నువ్వు ఇక ఇల్లాలైంది, ఇల్లాలువై ఉన్నావు అని గుండె లయ శబ్దంతో ఇది తెలియజేస్తూ ఉంటుంది. దిగజారిపోతే దిగజారిపోయినట్టే, అంటే నువ్వు కుటుంబ బాధ్యతలన్నీ స్వీకరించినట్టే కదా. కాబట్టి ఎప్పుడైనా కూడా ఇక్కడే ఉండాలి. అలాగే ఏంటంటమ్మా, నాకు మంగళసూత్రం మీద ఇంకొక చిన్న డౌట్ కూడా వచ్చింది. అదేంటి అంటే మర్చిపోయింది. దేవుడు బొమ్మలు వేసుకోవటం గురించి మీరు ప్రస్తావన తీసుకొచ్చారు. మన రొమ్ము ఎలా ఉంటుందో అలాగే మీరు ఎప్పుడైనా తిరుమల దేవేర్లతో ఉన్న వెంకటేశ్వర స్వామి ఫోటోను గనక మీరు గమనిస్తే మంగళసూత్రాలు ఇట్లా చిన్న బొప్పెల్లే ఉండి గుమ్మడి పుస్తెలు అంటారు వాటిని. అవును, ఇట్లా ఉండేసి చిన్నగా ఇలా ఉంటుంది, పైన చిన్న బొడిపు ఉంటుంది, ఇట్లా డొప్పల్లే ఉంటుంది. అసలు సూత్రాలు ఉండవలసిన పొజిషన్ అది. అంతేగాని వాటి మీద మన మహాలక్ష్మి రూపం కానీ అది వేయించుకోవటం అనేది మంచి పద్ధతి కాదు. కానీ నిజంగా మనకి దేవుళ్ళు అంటే వెంకటేశ్వర స్వామిది కానీ మనకి రాముల వారిది కానీ అట్లా మంగళసూత్రం దేవత రూపంలో మనం అదే రూపంలో ఉండాలి, డప్పు రూపంలో ఉండి మనకి అవునమ్మా ఆలయ రూపంలో ఉండటమే అసలు అందము పద్ధతి కూడా. కాబట్టి కొందరు రాళ్ళు వేయిస్తారు, కొందరు జల్లిడ మార్గంలో ఉంటారు. కాబట్టి కాదు, ఒక్కొక్క ప్రాంతంలో ఇప్పుడు తమిళనాడు కేరళ అట్టా వెళ్ళినప్పుడు వాళ్ళ సూత్రాలు వాళ్ళ ఆచార పద్ధతుల ప్రకారం వేరే ఉంటాయి, అది వేరే మన సాంప్రదాయాన్ని నేను చెప్తున్నాను. అమ్మ అలాగే ఏంటంటే చాలా మంది మంగళసూత్రం అనేది బయటికి కనిపించరాదు అనేసి అంటారు. ఎందుకమ్మా? అది చాలా పవిత్రమైంది కాబట్టి బయటికి కనిపించకూడదు అని. ఇప్పుడు హరిశ్చంద్రుడు చంద్రమతి తీసుకుంటే కొన్ని వేల సంవత్సరాల నాడు బయటికి మంగళసూత్రం పరాయి పురుషుడు కనిపించదు. వాళ్ళు చంద్రమతిని వేలం వేశారు, ఆవిడ సేవకురాలుగా వెళ్ళిపోయింది, ఈయన కాటి కాపరిగా వెళ్ళిపోయాడు. తన బిడ్డ చనిపోతే ఈ కాటి కాపరి ఈ శ్మశానానికి తీసుకొచ్చింది. ఎవరు గుర్తించారు? భర్త. కాబట్టి నాకు బిడ్డకి దాన సంస్కారాలు చేయడానికి నాకు డబ్బులు లేవు అని చంద్రమతి అంటే, నీ మెళ్ళో మంగళసూత్రం ఉందిగా అది ఇవ్వమన్నారు. ఇదేమిటి, నా భర్తకి తప్ప ఎవరికి నా సూత్రం కనిపించదు కదా, ఇదేమిటి
ఈయన నా సూత్రం గురించి చెప్తున్నాడు, ఈయనకి ఎలా కనిపించిందని అప్పుడు ఆవిడ నా భర్తే అని గుర్తించింది. కాబట్టి ఇదే మన పురాణంలో కొన్ని వేల సంవత్సరాల నాడు ఎక్కడ అసలు హరిశ్చంద్రుడు అంటే మనకు అనాది కదమ్మా భరతవంశంలో. కాబట్టి ఇది ఒక మంచి ఉదాహరణ మనకి. అంత పవిత్రమైంది, బయటకు వేసుకుని తిరగకూడదు, లోపలే ఉంచుకోవాలి అని అంటారు. అదే పుస్తలు మన నిద్ర లేచినప్పుడు కానీ ఏదైనా ఒకసారి వెనక్కి పడుతూ ఉంటే భర్తకు ఆకలి ఎక్కువ అవుతుంది, ముందుకేసుకో అంటారు పెద్దవాళ్ళు. ఎక్కడున్నాడో, ఆఫీస్ లో ఉన్నాడో ఎక్కడున్నాడో ఆకలి వస్తూ ఉంటుంది, ముందుకేసుకో. చమత్కారంగా చమత్కారంగా అట్టా అంటున్నప్పుడైనా సవరించుకుని సరిగ్గా వేసుకుంటారు. ఏదైనా ఒక చమత్కారాన్ని, ధర్మసూత్రాన్ని వృద్ధానికి జోడించటం అనేది కూడా. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.